హలో అండి. చేపల పులుసు తయారు చేసే విధానం చాలా కష్టంగా ఉంటుందనుకుంటున్నారా? అదేం లేదండి. ఈ రెసిపీ చూసేయండి. ఈజీగా ఎవరైనా చేస్తారు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా. ముందుగా చేపల ముక్కలు క్లీన్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బాండిల్ తీసుకొని ఆయిల్ వేసి షాజీరా వేసుకోండి. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని అవి బాగా వేగాక అల్లం పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయాక టమాటో, ఉప్పు వేసుకొని బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనం చేప ముక్కలు వేసుకోవాలండి. చేప ముక్కలు వేసుకోవడమే కాదండి, పక్కన ముందుగానే మనము మెంతులు అండ్ జీలకర్ర పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. దీనికి అదే టేస్ట్ అండి. చేప ముక్కలు బాగా మగ్గాక చింతపండు రసం వేసుకొని, నేను ఉప్పు కారం సరిపోలేదని కొంచెం వేసుకున్నానండి. ఆ తర్వాత చేప ముక్కలు బాగా చింతపండులో బాగా ఉడికాక దాంట్లోనే మనం పౌడర్ చేసి పెట్టుకున్న మెంతుల పౌడర్, కొత్తిమీర, కసూరి మేతి వేసుకొని అంతే అండి, రెసిపీ రెడీ. చాలా బాగుంటుంది. నేనైతే సంగట్లోకి ఇష్టంగా తింటాను, రైస్లోకైనా.